హలో అండి ఎవ్రీవన్. ఇవాళ నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ అయినటువంటి మాడ్యూల్ 1లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్ డాన్సింగ్ ఇన్ ద రెయిన్ కంప్లీట్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎందుకంటే ముందు మనకు ఇంగ్లీష్లో ఏదైనా సరే ఇంటర్మీడియట్ ఇంగ్లీష్లో మనకు 4 పార్ట్స్ ఉంటాయండి. పార్ట్ 1లో ప్రోజ్ ఉంటుంది, సెకండ్ వన్ పోయట్రీ, థర్డ్ వన్ షార్ట్ స్టోరీ అండ్ ఫోర్త్ వన్ మనకి గ్రామర్ ఉంటుంది. మరి ఫస్ట్ పార్ట్లో ఉన్నటువంటి ప్రోజ్ లెసన్స్లో ఫస్ట్ లెసన్ అయినటువంటి డాన్సింగ్ ఇన్ ద రెయిన్ రిటెన్ బై అజిమ్ హసీం ప్రేమ్జీ. ఈ లెసన్ రాసినటువంటి వ్యక్తి ఎవరంటే అజిమ్ హసీం ప్రేమ్జీ. ఈ లెసన్ నేను తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, లైన్ టు లైన్. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ లెసన్ స్టార్ట్ చేసినట్లయితే ప్రీ రీడింగ్ చూడండి ఒకసారి. అంటే ఈ ప్రీ రీడింగ్లో మనం ఏం చేస్తామంటే అసలు ఓవరాల్ లెసన్లో ఏ పాయింట్స్ పైన ఈ స్టోరీ స్ట్రెస్ చేయబడుతుంది అనే దాన్ని మనం ప్రీ రీడింగ్లో చూస్తామండి. అండ్ ప్రీ రీడింగ్, హ్యావ్ యూ ఎవర్ సీన్ చిల్డ్రన్ వర్కింగ్ ఇన్ ఫ్యాక్టరీస్, ఫీల్డ్స్ ఆర్ షాప్స్? If so, how do you feel when you see children of your age not attending school but working instead in difficult conditions? అంటే ఇక్కడ క్వశ్చన్ వేస్తున్నాడు అనమాట. ఒకవేళ ఇక్కడ ఈ స్టోరీని చిల్డ్రన్ కనుక రీడ్ చేస్తున్నట్లయితే, మీ ఏజ్ పిల్లలు ఒకవేళ ఎప్పుడైనా ఫ్యాక్టరీస్లో కానీ, వ్యవసాయ పొలాల్లో కానీ, లేదంటే ఏదైనా షాప్స్లలో కానీ, హౌస్ హోల్డ్ వర్క్స్లో కానీ పని చేస్తున్నట్లు మీరు చూసారా? ఒకవేళ మీరు అలా అంటే పిల్లల్ని చూసినట్లయితే మీ ఏజ్ పిల్లలు స్కూల్కి రాకుండా మరి అలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్లో పనిచేస్తున్నారని మీకు ఏమన్నా అనిపించిందా? అది ఒక సైడ్ అయితే, ఇంకొక విషయం ఏంటంటే కన్సిడర్ ద వర్క్ లోడ్ ఆన్ స్కూల్ చిల్డ్రన్. ఇంకొక పాయింట్ ఏంటి అంటే స్కూల్ పిల్లల పైన కూడా ఇప్పుడు ఉన్న ఒత్తిడిని కూడా గుర్తించాలి. నాట్ ఓన్లీ చైల్డ్ లేబర్ అంటే ఫ్యాక్టరీస్లో వ్యవసాయ పొలాల్లో పనిచేస్తున్న పిల్లలనే కాకుండా ఇక్కడ స్కూల్కి వస్తున్న పిల్లల పైన కూడా వర్క్ లోడ్ ఉంది. ఇన్ సమ్ వేస్ దేర్ ప్లిట్ ఈజ్ నో డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ చైల్డ్ లేబరర్స్. అయితే వీళ్ళ యొక్క ఆ బాధ, ఒత్తిడి అయితే ఏదో ఉందో చిల్డ్రన్ స్కూల్కి వెళ్తున్న పిల్లలపై పడుతున్న ఒత్తిడి కూడా ఏ పిల్లలైతే లేబర్స్గా పనిచేస్తున్నారో ఆ పిల్లల పైన ఉన్నటువంటి ఒత్తిడికి ఏ మాత్రం తీసిపోదన్నమాట. అంటే ఫైనల్గా ఈ రెండు విషయాల్ని కన్క్లూడ్ చేసినట్లయితే పిల్లలు ఏ కండిషన్లో ఉన్నా, అంటే చైల్డ్ లేబర్గా ఉన్నా లేకుంటే స్టూడెంట్గా ఉన్నా కూడా వాళ్ళ మీద పడే ఒత్తిడి డిఫరెంట్ వేస్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాత్రము ఏదో విధంగా ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళు లేబర్గా పనిచేస్తున్నప్పుడు ఎందుకు ఒత్తిడి అవుతున్నారా, లేకుంటే చదువుకున్నందుకు అని కాదు, చదివే పిల్లలు ఒత్తిడికి గురవుతున్నారు అండ్ చైల్డ్ లేబర్గా వర్క్ చేసిన పిల్లలు కూడా ఒత్తిడికి గురవుతున్నారు అనే పాయింట్స్ను మనం ఈ లెసన్లో బాగా స్ట్రెస్ చేస్తాం అనమాట. ఇంకొక నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే అబౌట్ ద ఆథర్. మరి డాన్సింగ్ ఇన్ ద రెయిన్ని మనకు రచించింది ఎవరు అంటే అజిమ్ హసీం ప్రేమ్జీ. ఇతను 1945లో పుట్టాడు. ద చైర్మన్ ఆఫ్ విప్రో లిమిటెడ్ ఈజ్ అన్ ఇండియన్ బిజినెస్ టైకూన్ అండ్ ఫిలాంథ్రోపిస్ట్. ఇతను భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద బిజినెస్ మ్యాన్లలో ఇతను కూడా ఒకడు. అలాగే ఫిలాంథ్రోపిస్ట్ అంటే మనం ఎగ్జాక్ట్గా వర్డ్ తెలుసుకున్నట్లయితే మానవతావాది. మానవ శ్రేయస్సు కోసం ఎవరైతే సమాజ సేవ చేయాలనుకుంటున్నారో వాళ్ళను ఫిలాంథ్రోపిస్ట్ అంటారు. హీ డివోట్స్ ఏ లాట్ ఆఫ్ రిసోర్సెస్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఇన్ ఇండియా. అలాగే ఫిలాంథ్రోపిస్ట్ అన్నాం కదా, అంటే ఏదో సమాజ సేవ చేస్తున్నాడు. మరి ఆ సేవ చేయడానికి ఏం చేస్తున్నాడు అతను అంటే హీ డివోట్స్ ఏ లాట్ ఆఫ్ రిసోర్సెస్, అంటే చాలా వనరులను సమకూరుస్తున్నాడు. ఎందుకు? భారతదేశంలో విద్యా వ్యవస్థను డెవలప్ చేయడం కోసము. ద అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ ద అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ వర్క్ టువర్డ్స్ దట్ గోల్. అంటే మరి అతను ఎడ్యుకేషన్ సిస్టమ్ను డెవలప్ చేయడం కోసం, అభివృద్ధి చేయడం కోసం ఇండియాలో ఏం చేస్తున్నాడు అని చెప్తున్నాం, అందుకు వనరులు సమకూరుస్తున్నాడు అంటున్నాం కదా. దేని ద్వారా అంటే అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ ద అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ ద్వారా ఈ యొక్క గోల్ను అతను రీచ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రేమ్జీ స్పీచెస్ అండ్ ఆర్టికల్స్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ ఆర్ ఇన్సైట్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్. ప్రేమ్జీ యొక్క మాటలు, అతను మాట్లాడే స్పీచెస్, ప్రేమ్జీ ఇచ్చేటువంటి స్పీచెస్ కానీ అతను రాసిన ఆర్టికల్స్, అంటే ఎడ్యుకేషన్ పైన అతను రాసిన ఆర్టికల్స్ ఏ విధంగా ఉంటాయంటే మోటివేషన్,
ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ పరంగా అతను ఆర్టికల్స్ రాశాడు. అవి ఎలా ఉంటాయి అంటే ఇన్సైట్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్, మార్గనిర్దేశనంగా ఉంటాయి, ఆలోచింపజేసేవిగా ఉంటాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద ఆథర్ అజిమ్ హసీం ప్రేమ్జీ. ఓకే, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే హీ ఈజ్ ఎ చైర్మన్ ఆఫ్ విప్రో లిమిటెడ్ అండ్ ఇండియన్ బిజినెస్ టైకూన్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి దేని ద్వారా ఇతను ట్రై చేస్తున్నాడంటే ద అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ అండ్ ద అజిమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ. ఓకే, అతని స్పీచెస్ ఎలా ఉంటాయి అంటే ఇన్సైట్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్. దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ ద పారాగ్రాఫ్. ఓకే, అండ్ నెక్స్ట్ అబౌట్ ద లెసన్. ఓకే, డాన్సింగ్ ఇన్ ద రెయిన్ డీల్స్ విత్ ద ప్లిట్ ఆఫ్ ప్రెసెంట్ డే చిల్డ్రన్. అయితే డాన్సింగ్ ఇన్ ద రెయిన్ అనేది ఏ విధంగా దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే ప్రజెంట్ డే పిల్లలు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళ యొక్క బాధ ఏంటి అనే విషయాన్ని ఈ లెసన్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈ లెసన్ ద్వారా మనకు అజిమ్ గారు వివరించే ప్రయత్నం చేశారు. అండ్ యంగ్ లెర్నర్స్ ఫైండ్ నో టైమ్ ఫర్ ప్లే ఆర్ రీక్రియేషన్. యంగ్ లెర్నర్స్ అంటే చిల్డ్రన్, వాళ్ళకి అసలు ఆడడానికి లేదా రిఫ్రెష్ అవ్వడానికి అంటే అంత ప్రెజరు, క్లాస్కి వెళ్ళొస్తారు, ట్యూషన్స్కి వెళ్ళొస్తారు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి వెళ్ళొస్తారు. మరి అవన్నీ వెళ్ళొచ్చిన తర్వాత కూడా రిఫ్రెష్ అవ్వడం కోసం వాళ్ళకి టైం దొరకట్లేదు, లేదా వాళ్ళకి ఇష్టమైన ఆట ఆడడం కోసం వాళ్ళకి టైం దొరకట్లేదు అని చెప్తాడనమాట. టీచర్స్ అండ్ పేరెంట్స్ ఓవర్లోడ్ ద టెండర్ మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్. దాంతోపాటు టీచర్స్, పేరెంట్స్ అందరూ కూడా అంటే టీచర్స్ ఎలా ఈరోజు ఈ లెసన్ చెప్పామంటే ఈ హోంవర్క్ చేసుకొని రావాలి, ఈ అసైన్మెంట్ కంప్లీట్ చేయాలి అనే ఆ విధంగా వర్క్ లోడ్ ఇవ్వడం. తర్వాత పేరెంట్స్ ఏంటి ఆ వర్క్ లోడ్ని వాళ్ళు కంప్లీట్ చేసే విధంగా చేయడము, లేదంటే పేరెంట్స్ యొక్క ఉద్దేశాలు అంటే వాళ్ళు సాధించలేనివి పిల్లలు సాధించాలనుకోవడము, ఆ ప్రెజర్ను వీళ్ళపై రుద్దడము, అలాంటి ప్రెజర్స్ కూడా వీళ్ళపైన టెండర్ మైండ్స్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చాలా అమాయకమైనటువంటి లేత మనసులైనటువంటి పిల్లల పైన టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వర్క్ ఓవర్లోడ్ చేస్తున్నారు అనేది ఇతని యొక్క వాదన. స్టూడెంట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు ఎక్స్ప్రెస్ దెమ్సెల్వ్స్. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళకు నచ్చిన పనులు, వాళ్ళు చేయాలనుకున్న పనులు, వాళ్ళు చెప్పాలనుకున్న పనులను పిల్లలకు చెప్తున్నారు కానీ పిల్లలు ఏమనుకుంటున్నారు, పిల్లలు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క భావాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారనే అవకాశం ఇవ్వడం లేదు. బట్ ఇన్ రియాలిటీ చిల్డ్రన్ ఆర్ మోర్ క్రియేటివ్ దెన్ అడల్ట్స్. కానీ నిజం చెప్పాలంటే అంటే పేరెంట్స్ టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ ఏమంటారు, పిల్లలకి ఏం తెలుసులే అని మొత్తము వాళ్ళు చేయాల్సిన పనులను కూడా పేరెంట్సే డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. కానీ నిజానికి వాస్తవానికి ఏంటి అంటే పెద్దవాళ్ళ కంటే పిల్లలు కూడా చాలా క్రియేటివ్గా ఉంటారు, చాలా సృజనాత్మకతతో ఉంటారు వాళ్ళు. Ajim Premji exhorts adults to stop burdening children and instead encourage them to be spontaneous and creative. అందుకే అజిమ్ ప్రేమ్జీ గారు ఏం చెప్తున్నారు, ఏం వాదిస్తున్నారు అంటే అడల్ట్స్ యొక్క ఇష్టాలని అడల్ట్స్ ఏమైతే పిల్లల పైన బర్డన్ చేస్తున్నారో వాటిని ఏదైతే ఒత్తిడికి గురి చేస్తున్నారో పిల్లలని వాళ్ళను ఆ విధంగా ఒత్తిడికి గురి చేయకండి. ఆ గురి చేసే బదులు గురి చేయడం మానేసి పిల్లలను ఎంకరేజ్ చేయండి. సిచ్యువేషన్ కు తగ్గట్టుగా వాళ్ళు ప్రవర్తించే విధంగా వాళ్ళను ఎంకరేజ్ చేయండి. వాళ్ళు సృజనాత్మకతతో ఆలోచించే విధంగా, సృజనాత్మకమైన పనులు చేసే విధంగా పిల్లల్ని ప్రోత్సహించండి అని చెప్తున్నాడు. హీ ఈగర్లీ లుక్స్ ఫార్వర్డ్ టు సీయింగ్ చిల్డ్రన్ డాన్స్ ఇన్ ద రెయిన్ మెర్రీలీ. అయితే అతను ఒక విషయం కోసం బాగా వెయిట్ చేస్తున్నాడు. ఏంటి అంటే వాళ్ళు ఇంతటి దుర్భరమైన కండిషన్ లో చిల్డ్రన్ వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ అంటే వాళ్ళ యొక్క బాల్యాన్ని గడుపుతున్నారు కదా, మరి అలాంటి పిల్లలు చాలా సంతోషంగా గెంతుతూ డాన్స్ చేస్తూ అంటే గెంతుతూ వాళ్ళు హ్యాపీగా వర్షంలో డాన్స్ చేస్తే ఇతనికి చూడాలని ఉందంట. అండ్ ఓన్లీ దెన్ he affirms, can we say that India is progressing in the right direction? అంటే మరి అలాంటి ఆ విధంగా ఉండాల్సిన పిల్లలు ఈరోజు ఎంతో ప్రెజర్స్తో కూడినటువంటి ఒక అట్మాస్ఫియర్లో ఉన్నారు కదా, మరి అలాంటప్పుడు మన ఇండియా కరెక్ట్ డైరెక్షన్లోనే అభివృద్ధి చెందుతోందా అని అడుగుతున్నాడు. అండ్ ద ఎస్సే ఓపెన్స్ విత్ ఎ డిస్టర్బింగ్ రిపోర్ట్ ఆన్ చైల్డ్ లేబర్. ఇక ఎస్సే లోపలికి వెళ్ళినట్లయితే ఏమంటున్నాడు అంటే ఈ ఎస్సే
ఒక డిస్టర్బ్ చేసినటువంటి, ఒక బాధను కలిగించేటువంటి ఒక రిపోర్టుతో స్టార్ట్ అవుతుంది. ఆ రిపోర్ట్ కూడా దేనికి సంబంధించింది అంటే చైల్డ్ లేబర్ కి సంబంధించింది, అంటే బాల కార్మికులకు సంబంధించింది. ద రైటర్ డిక్లేర్స్ దట్ రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్. అయితే ఈ స్టోరీలో మనకు మన రైటర్ ఎవరు, అజీమ్ హసీం ప్రేమ్జీ ఏం చేస్తాడు, ద రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్ అంటే పిల్లలపైన ఇంత ఒత్తిడి చేయడము, పిల్లలను వాళ్ళ క్రియేటివిటీగా ఆలోచింపజేయకపోవడము, వాళ్ళపై బర్డెన్ పెట్టడం అనేది ఒక క్రిమినల్ చర్య అని చెప్తాడనమాట. అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టూ. అయితే ఇది ఓన్లీ పేరెంట్సే ఇది కలిగించడం లేదు ఈ ఒత్తిడి అనేది అని కాకపోతే మన విద్యా సంస్థల్లో కూడా ఈ విధమైనది జరుగుతుంది అని చెప్తాడు, అంటే ఒత్తిడి కలిగించడం. ఫర్ ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ను షేర్ చేసుకుంటున్నాడు అజీమ్ గారు, చూడండి. ద డాటర్ ఆఫ్ an employee in Wipro finds just half an hour a day to watch TV right from 5 a.m. to 10 p.m. It is study, classes and no play. అయితే వాళ్ళ ఆఫీస్లో పనిచేసే విప్రో కంపెనీలో పనిచేసే ఒక ఎంప్లాయీ యొక్క డాటర్, అమ్మాయి జస్ట్ అంటే మార్నింగ్ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మధ్య కాలంలో అమ్మాయికి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే తనకు పర్సనల్ గా వర్క్ అంటే ఒక సమయం అనేది దొరుకుతుందంట. మిగతా టైం అంతా కూడా చదవడము, క్లాసెస్ అటెండ్ అవ్వడము ఇదే ఉంది, కానీ అమ్మాయికి ఆడుకునే ఛాన్స్ మాత్రం రాదంట. స్టూడెంట్స్ హ్యావ్ నో టైమ్ టు మీట్ దేర్ ఫ్రెండ్స్, డెవలప్ రిలేషన్షిప్స్, ఎక్స్ప్లోర్ ద వరల్డ్. అంటే కాబట్టి పిల్లలకి ఇంత రెస్ట్రిక్టెడ్ టైం టేబుల్ ఉండడం వల్ల వాళ్ళు బయటికి వెళ్ళి ఆడలేకపోతున్నారు, కొత్త కొత్త పరిచయాలను పెంచుకోలేకపోతున్నారు. వాళ్ళు ఒక విషయాన్ని చూసినట్లయితే వాళ్ళ అభిప్రాయం ఏంటి, వాళ్ళు ఏమనుకుంటున్నారు దాని గురించి అని చెప్పలేకపోతున్నారు అని ఇక్కడ మనకు అజీమ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి వైల్ సమ్ చిల్డ్రన్ ఆర్ షెకిల్డ్ టు ద చైన్స్ ఆఫ్ పావర్టీ అండ్ హంగర్, అదర్స్ ఆర్ స్టంటెడ్ బై పేరెంటల్ ఆస్పిరేషన్స్ అండ్ సొసైటల్ కండిషనింగ్. అయితే ఎందుకు అలా అవుతుంది అంటే పిల్లలు చాలా వరకు కొన్ని సంఖ్యల మధ్య బంధించబడ్డారు. ఆ సంఖ్యలు ఏంటి అంటే పేదరికము, ఆకలి అనే సంఖ్యలతో బంధించబడ్డారు. వాళ్ళ యొక్క సంతోషాలు కానీ, వాళ్ళ యొక్క ఆడుకోవడం కానీ, వాళ్ళ యొక్క చైల్డ్హుడ్ ని ఈ విధమైన బాధాకరమైన పరిస్థితుల్లో గడుపుతున్నారు. ఈ విధంగా కొంతమంది గడుపుతున్నట్లయితే అదర్స్ ఆర్ స్టంటెడ్ బై పేరెంటల్ ఆస్పిరేషన్స్ అండ్ సోషల్ కండిషనింగ్. ఇంకా మిగతా పిల్లల పరిస్థితి ఇలా, పేదరికంలో ఉన్న పిల్లల పరిస్థితి ఇలా ఉంటే, అన్ని బాగున్న పిల్లల పరిస్థితి ఎలా ఉంది అంటే తల్లిదండ్రుల యొక్క ఇష్టాలు, కోరికలు, వాళ్ళ తీరలేని వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఉంటాయి కదా, వాళ్ళు చేరాలనుకున్న లక్ష్యాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు చేరలేకపోయినప్పటికీ ఆ లక్ష్యాలను పిల్లలపై రుద్దడము అదొక కారణము. లేదా సోషల్ కండిషనింగ్. సోషల్ కండిషనింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు సమాజంలో ఏమనుకుంటారు, మనం అలా చేస్తే ఏమనుకుంటారు, ఇలా అంటే సమాజ పరిస్థితులకు కూడా తలొగ్గి పిల్లల యొక్క ఫ్రీడమ్ కి చాయిస్ ఇవ్వకపోవడం అన్నమాట. అడల్ట్స్ కిల్ ద న్యాచురల్ క్యూరియాసిటీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఫాలోయింగ్ దేర్ డ్రీమ్స్. దానివల్ల ఈ విధంగా ఏం చేస్తున్నారంటే పెద్దవాళ్ళు, పేరెంట్స్ కానీ ఇంకా వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళ యొక్క అంటే పిల్లలకు ఉన్నటువంటి సహజమైన సృజనాత్మకత ధోరణిని, వాళ్ళ కళలు కానీ వాళ్ళు కావాలనుకున్నటువంటి, వాళ్ళు నెరవేర్చుకోవాలనుకున్నటువంటి కళలని వీళ్ళు ఈ విధమైన సొంత ఉద్దేశాలను పిల్లలపై రుద్దడం వల్ల పిల్లల యొక్క సహజ సృజనాత్మకతను వీళ్ళు రిమూవ్ చేస్తున్నారు, అంటే వాళ్ళు తుంచేస్తున్నారు అని చెప్పొచ్చు. పేరెంట్స్ అండ్ టీచర్స్ నీడ్ టు చేంజ్ దేర్ అటిట్యూడ్. కాబట్టి పిల్లలు అంటే తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ యొక్క వైఖరి మార్చుకోవాలి. పిల్లలపై ఏదైతే వర్క్ లోడ్ పెడుతున్నారో, ఏదైతే లోడ్ వాళ్ళు ప్రెషర్ పెడుతున్నారో దాన్ని తగ్గించుకోవాలి. ఆ పెట్టే వైఖరిని వీళ్ళు చేంజ్ చేసుకోవాలి అంటున్నాడు. వెన్ అడల్ట్స్ ఎంకరేజ్ చిల్డ్రన్ టు లెర్న్ ఆన్ దేర్ ఓన్, సొసైటీ కెన్ డెవలప్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్. ఎప్పుడైతే టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళని అన్ని విధాలుగా పిల్లలకు నచ్చినట్లుగా ఉండనిచ్చి వాళ్ళని ఎక్స్ప్లోర్ చేసే విధంగా ఉండనిస్తారో అప్పుడే సొసైటీ అన్ని రంగాల్లో డెవలప్ అవుతుంది. ఇండియా కెన్ బికమ్ గ్లోరియస్ ఓన్లీ వెన్ హర్ చిల్డ్రన్ ఆర్ ఫ్రీ టు డాన్స్ ఇన్ ద రెయిన్. అయితే ఇండియా ఎప్పుడనేది పూర్తిగా అభివృద్ధి చెందుతుంది అంటే ఇండియాలో ఉన్నటువంటి భావితరాలు ఎప్పుడైతే హ్యాపీగా సంతోషంగా ఉంటారో, వాళ్ళు
ఫ్రీగా, అంటే డాన్స్ ఇన్ ద రెయిన్ అంటే వర్షంలో డాన్స్ చేస్తేనే ఇక్కడ ఇండియా డెవలప్ అవుతుందని కాదు. అంటే వాళ్ళ యొక్క చైల్డ్‌హుడ్ అంత హ్యాపీగా, సంతోషకరంగా ఉన్నప్పుడే వాళ్ళు అన్ని రకాలుగా పురోగభివృద్ధి చెంది దేశం కూడా అంతే విధంగా ముందుకెళ్తుందనేది అజిమ్ గారి భావన. అండ్ మన కంప్లీట్ లెసన్ చూద్దామండి. ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పింది బ్రీఫ్ ఎక్స్‌ప్లనేషన్. ఇప్పుడు డీటెయిల్డ్‌గా చూద్దాము. One often hears of the high prevalence of child labor in our country. Of the many reports I have read, perhaps the most disturbing was a report on the condition of children employed by jerry factories in Delhi, Mumbai and other parts of India. అయితే ఈ స్టార్టింగ్ మన లెసన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక డిస్టర్బింగ్ రిపోర్ట్, చైల్డ్ లేబర్ కి సంబంధించిన డిస్టర్బింగ్ రిపోర్ట్ అని చెప్తాం కదా, అదే అన్నమాట. ఇక్కడ చూడండి, ఇతను ఏం చెప్తున్నాడు, చైల్డ్ లేబర్ ఇన్ అవర్ కంట్రీ అంటే ఇతను చైల్డ్ లేబర్ గురించి ఒక రిపోర్ట్ వింటాడంట. ఆ రిపోర్ట్ గురించి చెప్తున్నా, అది కూడా ఎక్కడ, జెరీ ఫ్యాక్టరీస్ లో. అండ్ రిపోర్ట్ ఆన్ ద కండిషన్ of the many reports I have read. Ever ikkada I refers here Azim Hasim Premji. And perhaps the most disturbing was a report on the condition of children employed by jerry factories in Delhi. అయితే చాలా రిపోర్ట్స్ అతను చూస్తాడు. అయితే తనను బాగా డిస్టర్బ్ చేసిన రిపోర్ట్ మాత్రము జెరీ ఫ్యాక్టరీలో, ఢిల్లీ కానీ ముంబై కానీ ఇలాంటి ప్రదేశాల్లో పిల్లలు ఫ్యాక్టరీస్ లో పనిచేస్తున్నటువంటి పిల్లల యొక్క కండిషన్ కి సంబంధించిన రిపోర్టును అతను చదువుతాడనమాట. అండ్ ఇంకా దేశంలో ఢిల్లీ, ముంబైనే కాకుండా అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఇండియా. అండ్ నెక్స్ట్, ఇట్ గ్రీవ్స్ మీ టు imagine children exposed to such inhumanity in an evolved society like ours. It grieves me imagine children exposed to such inhumanity. అయితే పిల్లలు, ఇట్ గ్రీవ్స్ మీ అంటే అతను చాలా బాధ పెడుతుంది అనమాట. అజిమ్ హసీం ప్రేమ్జీని ఈ రిపోర్ట్ చాలా బాధ పెడుతుంది. ఏ విధంగా అంటే, చిల్డ్రన్ ఎక్స్పోజ్డ్ టు సచ్ ఇన్హ్యూమానిటీ ఇన్ ఎన్ ఇవాల్వ్డ్ సొసైటీ లైక్ అవర్స్. అంటే మనం ఎలాంటి కండిషన్ లో పెరిగాము, మరి మనం ఉన్నటువంటి ఈ సొసైటీలో పిల్లలు ఇంత అమానవీయంగా ఎలా వాళ్ళ యొక్క బాల్యాన్ని గడుపుతున్నారు అనేది ఇతని బాధ అనమాట. రాబింగ్ చిల్డ్రన్ ఆఫ్ దేర్ చైల్డ్హుడ్ ఈజ్ ఏ క్రిమినల్ యాక్ట్ అండ్ అవర్ సొసైటీ మస్ట్ వీడ్ దిస్ సారో అవుట్ ఫ్రమ్ ద రూట్. అయితే ఈ విధంగా బాధలకు గురవుతున్నటువంటి చైల్డ్హుడ్ ఉన్నటువంటి పిల్లలు ఈ విధంగా బాధకు గురవడం అదొక క్రిమినల్ చర్య. కాబట్టి మన సమాజము దీన్ని సమూలంగా కూకటి వేళ్లతో నిర్మూలించాలి అనేది ఇతని యొక్క ఒపీనియన్ అన్నమాట. ఇక్కడ మనకు చెప్తున్నాను. బట్ వేర్ డస్ ద రూట్ లై? కానీ ఈ యొక్క అనాగరికమైనటువంటి చర్య, ఈ యొక్క అమానవీయమైనటువంటి చర్యను మనము తుడిచిపెట్టాలంటున్నాం కదా, మరి అసలు దాని రూట్ ఎక్కడ ఉంది? దాన్ని కూకటి వేళ్లతో పేల్చేయాలి అంటున్నాం కదా, మరి ఆ విధమైనటువంటి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ దుర్భరమైన పరిస్థితి యొక్క రూట్ ఎక్కడ పడింది? బిఫోర్ యూ అటెంప్ట్ టు అన్ ఆన్సర్, అంటే మరి ఆ రూట్ ఎక్కడుందని తెలుసుకోబోయే ముందు, లెట్ మీ గివ్ యూ ఎన్ అనెక్డోట్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద సోషల్ స్పెక్ట్రమ్. అయితే ఆ విషయాన్ని తెలుసుకోబోయే ముందు, దాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించే ముందు నాకు ఈ విషయానికి కూడా క్లారిటీ ఇవ్వండి, ఈ విషయానికి కూడా ఒక కన్క్లూజన్ ఇవ్వండి. సోషల్ అంటే ఇంకొక వైపున ఉన్నటువంటి చిల్డ్రన్ పైన ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్ ని, అంటే సేమ్ చైల్డ్ లేబర్ల గురించి మాట్లాడుతున్నాం కదా, అదే లక్షణాలు ఉన్నటువంటి
ఇంకొక సైడ్ ఉన్నటువంటి ఇది చెప్తాను, అప్పుడు మీరు చెప్పండి అని చెప్తాడనమాట. స్పెక్ట్రమ్ అంటే సేమ్ పరిధి ఉన్నటువంటి సేమ్ లక్షణాలు ఉన్నటువంటి ఇంకొక ఏరియా. A colleague in Wipro has a child studying in 9th standard 9 of a reputed school in Bangalore. ఆ ఎగ్జాంపుల్ ఏదో చెప్తున్నాడు. ఇతని కొలీగ్ విప్రో కంపెనీలో పనిచేసేటువంటి ఇతని కొలీగ్ కు ఒక డాటర్ ఉంది. అమ్మాయి 9th క్లాస్ చదువుతుంది. అది కూడా ఒక బాగా పేరుగాంచినటువంటి స్కూల్లో. అది ఎక్కడుంది? బెంగళూరులో ఉందన్నమాట. ఆ స్కూల్ ఇక్కడ మనకి బెంగళూరులో ఉంది. అండ్ దిస్ చైల్డ్ wakes up 5 AM and studies for an hour before going to school. ఈ అమ్మాయి 5 గంటలకు స్కూల్ లేచి స్కూల్కి వెళ్లే ముందు 1 అవర్ చదువుకొని ఆ తర్వాత రెడీ అయిపోయి స్కూల్కి వెళ్తుంది. షీ రిటర్న్స్ ఫ్రమ్ స్కూల్ at 4 PM అండ్ రషెస్ ఫర్ హర్ IIT ఎంట్రన్స్ ఎగ్జామ్. ఆ తర్వాత 4 గంటలకు ఇంటికి వచ్చేసి సాయంత్రము మళ్ళీ ఫాస్ట్ గా IIT ఎంట్రన్స్ ఎగ్జామ్ కోచింగ్ కోసం వెళ్తుంది అనమాట. ఎప్పుడు 6 PM కి వెళ్తుంది. షీ హ్యాస్ ట్యూషన్స్ ఫర్ 2 hours. అంటే 6 to 8 వరకు మళ్ళీ 2 hours ట్యూషన్స్ ఉంటుంది. ఎంట్రన్స్ కోచింగ్ తర్వాత అంటే 4 to 6 వరకు ఏమో ఎంట్రన్స్ ఉంటుంది, మళ్ళీ 6 to 8 వరకు స్కూల్ కి సంబంధించిన ట్యూషన్స్. పోస్ట్ డిన్నర్ షీ స్పెండ్స్ an hour or more on homework. ఆ తర్వాత ఇంటికి వచ్చి 8 o'clock ఇంటికి వచ్చేసి మళ్ళీ భోజనం కానించి గంటన్నర పాటు మళ్ళీ హోంవర్క్స్ కంప్లీట్ చేస్తుంది. I asked her when she gets time to play. అజిమ్ ప్రేమ్జీ అడుగుతారనమాట వాళ్ళ కొలీగ్ ను, మరి ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కదా మీ పాపకి, మరి ఇంత షెడ్యూల్ లో అమ్మాయి ఏ టైం ఆడుకుంటుంది అని, అసలు ఆమెకు టైం ఆడుకోవడానికి టైం ఉందా అని. అయితే షీ రిప్లైడ్ దట్ షీ డస్ నాట్ ప్లే. ఆ ఎంప్లాయీ రిప్లై చేస్తుంది అనమాట. ఎవరికి? అజిమ్ గారికి చెప్తుంది. షీ గెట్స్ హాఫ్ అవర్ ఆఫ్ ఫ్రీ టైమ్ ఈచ్ డే విచ్ షీ స్పెండ్స్ వాచింగ్ హర్ ఫేవరెట్ సీరియల్ ఆన్ టెలివిజన్. She also added that board exams and entrance exams are very important, not that you only get one chance అయితే ఆమె ఏమని యాడ్ చేసిందంటే, మా పాపకి ఓన్లీ హాఫ్ అన్ అవర్ టైం దొరుకుతుంది, ఆ హాఫ్ అన్ అవర్ కూడా ఆమెకు నచ్చిన ఏదో ఒక సీరియల్ ను చూస్తుంది, టీవీలో ఏదో ఒక సీరియల్ ను చూస్తుంది అంటుంది. అంటే ఇక్కడ దొరికిన హాఫ్ అన్ అవర్ కూడా ఆమెకు ఫిజికల్ యాక్టివిటీ అనేది లేదని మనం ఇక్కడ ఇన్నర్ గా అర్థం చేసుకోవాలన్నమాట. ఇంకొక విషయం కూడా ఆమె ఏం కన్క్లూడ్ చేస్తుంది అంటే, అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి లైఫ్ లో ఒక్క ఛాన్స్ మాత్రమే ఇస్తాయి కదండి, మరి అవి ఇంపార్టెంట్ కదా ఆటల పాటల కంటే అనేది చెప్తుంది అనమాట. అయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థం చేసుకోవాలంటే, మనము ర్యాంకులు మార్క్స్ వీటిపైననే మనం యొక్క స్ట్రెస్ చేస్తున్నాము. పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి లేకుండా వాళ్ళని మెంటల్ గా మాత్రమే స్ట్రెస్ చేస్తూ మెంటల్ కండిషన్ కు మాత్రం ఇంపార్టెన్స్ ఇస్తున్నామని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ లెట్ మీ ఆస్క్ యూ, ఇస్ ద కండిషన్ ఆఫ్ దిస్ చైల్డ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద చైల్డ్ ఇన్ ద జెర్రీ ఫ్యాక్టరీ? ఇప్పుడు అజిమ్ గారు మనల్ని అడుగుతున్నారు, ఎవరిని? రీడర్స్ ని. మరి అక్కడ జెర్రీ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నటువంటి చైల్డ్ లేబర్ కి ఇక్కడ ఒక రెప్యూటెడ్ స్కూల్లో చదువుతున్నటువంటి ఒక చైల్డ్ కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అసలు వాళ్ళ కండిషన్ అనేది డిఫరెంట్ గా ఉందా? ఓకే, ఇద్దరిది కూడా సేమ్ కండిషన్, చేసే పని వేరు, కానీ వాళ్ళు ఫీల్ అవుతున్న బాధ, వర్క్ లోడ్ సేమ్ అండ్ సేమ్ ఇద్దరు కూడా. అంటే ఒకరు ఫిజికల్ యాక్టివిటీ చేసినా కూడా అది ఇష్టంగా చేయట్లేదు, ఒకరికి ఫిజికల్ యాక్టివిటీ చేయడానికి టైం దొరకట్లేదు అనమాట. వెన్ ఐ లుక్ ఎట్ చిల్డ్రన్ ఐ వండర్ వెదర్ దే హ్యావ్ టైమ్ టు ప్లే విత్ ఫ్రెండ్స్, టు మీట్ ఇంట్రెస్టింగ్ పీపుల్, టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అండ్ టు ఫాలో దేర్ క్యూరియాసిటీ. వెన్ ఐ లుక్ ఎట్ చిల్డ్రన్, పిల్లలను చూసినప్పుడు ఆయనకు అనిపించి ఆయనకు నిజంగా అద్భుతంగా అనిపిస్తుందంట. అసలు ఆయన ఫీల్ అవుతారంట ఏ విధంగా, ఒకవేళ అసలు వీళ్ళకు టైం ఆడుకోవడానికి, వెదర్ దే హ్యావ్ టైమ్ టు ప్లే విత్ ఫ్రెండ్స్, ఒకవేళ వాళ్ళ ఫ్రెండ్స్ ఆడుతారా, ఇష్టమైన వాళ్ళను కలిసే ఛాన్స్ ఉందా, టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ అంటే వాళ్ళు మనసులో భావాలు, హావాభావాలను ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట, అభిప్రాయాలని. అండ్ టు ఫాలో దేర్ క్యూరియాసిటీ అంటే వాళ్ళకు అంటూ ఒక సృజనాత్మకత అనేది ఉంటుంది. అందరూ సేమ్ ఇచ్చిన క్వశ్చన్ ఒకేలాగా నేర్చుకోరు, అందరికి ఒకే క్వశ్చన్ ఒకే ఆన్సర్, కానీ అందరికీ కూడా సేమ్ మార్క్స్ రావు, సేమ్ రాసే విధానం కూడా సేమ్ ఉండదన్నమాట. ఒక్కొక్కరు ఐక్యూ లెవెల్స్ ఒకలాగా ఉంటాయి అనమాట. అంటే ఎవరి ఇన్ క్యూరియాసిటీని ఎవరు బయట పెట్టుకునే అవకాశం వాళ్ళకి రావట్లేదన్నమాట.
అండ్ వెన్ ద ఫస్ట్ మాన్సూన్ షవర్స్ బిగిన్, ఫస్ట్ మాన్సూన్ షవర్స్ అంటే వర్షాకాలం మొదటి రోజుల్లో చినుకులు చిరుజల్లులు పడుతుంటాయి కదా, అప్పుడు ఎప్పుడైతే అయితే ఆయన ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నారనమాట. యాక్చువల్ గా వర్షాకాలం స్టార్ట్ అయ్యి చిరుజల్లులు మొదలైనప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకటి ఇమాజిన్ చేసుకుంటున్నారు. ఐ వుడ్ థింక్ దట్ ద స్ట్రీట్స్ వుడ్ బి ఫుల్ ఆఫ్ చిల్డ్రన్ రషింగ్ హెడ్ లాంగ్ ఇన్ టు ద రెయిన్. అట్లాగిన ఉన్నట్లయితే చిరుజల్లులు పడే కాలంలో నిజానికి పిల్లలు ఏం చేస్తారు, ఏహే చినుకులు వస్తున్నాయి అది ఇది అనేసి ఫాస్ట్ గా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఇదంతా గెంతులేస్తూ వాళ్ళు వర్షంలో తడిచిపోయి వాళ్ళకి నచ్చిన విధంగా ఆట ఆడుతూ ఉంటారనమాట. అండ్ ఇన్ టు ద రెయిన్ డాన్సింగ్ అండ్ ప్లేయింగ్, అలా ఆడుతూ పాడుతూ ఉంటారు. యాక్చువల్గా ఉండాల్సిన సిచ్యువేషన్ అది. కానీ హవెవర్ ఐ థింక్ టుడే, నిజానికి ఉండాల్సింది అది, కానీ ఈ రోజుల్లో మాత్రం ద రెయిన్స్ ఫాల్ ఆన్ ఎంప్టీ స్ట్రీట్స్. నిజానికి ఈ రోజుల్లో పిల్లలు ఎక్కడున్నారు, స్ట్రీట్స్ లలో ఆడనిస్తున్నారా? లేదు. వాళ్ళకు పోతే ఫ్యాక్టరీస్ కు, లేదంటే వ్యవసాయ పనులు, లేదంటే స్కూల్కి వెళ్తున్నారు. అంతేగాని వాళ్ళకు ఆడుకునే అవకాశము కానీ సమయం కానీ లేదు. దిస్ మై ఫ్రెండ్స్ ఈస్ ద నౌ Indian reality in our villages, in our slums, and in our metropolitan high rises. ఓకే, మనకిప్పుడు ఈ విధంగా ప్రజెంట్ సిచ్యువేషన్. ఐ థింక్ టుడే ద రెయిన్ ఫాల్ ఆన్ ఎంప్టీ స్ట్రీట్స్. దిస్ మై ఫ్రెండ్స్ ఈజ్ ద న్యూ ఇండియన్ రియాలిటీ ఇన్ అవర్ విలేజెస్. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. మన ఇండియాలో ఉన్నటువంటి విలేజెస్ లో కానీ, మురికివాడల్లో కానీ, మన మెట్రోపాలిటన్ అంటే బాగా అభివృద్ధి చెందినటువంటి ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ ఇలాంటి పట్టణాల్లో కానీ ఇలాంటి సిచ్యువేషన్ ప్రజెంట్ ఏముంది, అసలు ఆ ఎంటీ స్ట్రీట్స్ లలో మాత్రమే వర్షం పడుతుంది. అక్కడ పిల్లలు ఏం చేయాలి, ఆ వర్షం పడినప్పుడు నిజానికైతే కాలనీలన్నీ నిండిపోవాలి, పిల్లలతో నిండిపోయి వాళ్ళ డ్యాన్సులతో కేరింతలతో అది పులకించిపోతుంది అన్నట్లు. అంటే అది పర్సనిఫికేషన్ అన్నమాట, అలా ఇమాజిన్ చేసుకుంటాం. కానీ ఇక్కడ మనకు మాత్రము ఆ పరిస్థితి లేదు. అండ్ వాట్ ఎవర్ ద రీజన్స్, poverty, societal aspiration, apathetic individual and organizations are just the burden of circumstances. The reality is that our children are straitjacketed. కారణాలు ఏవైనా కానీ, పేదరికం కానీ, సామాజిక పరిస్థితులు కానీ, అండ్ సొసైటల్ ఆస్పిరేషన్స్, అపాథెటిక్ ఇండివిజువల్ కానీ, అంటే ఇష్టం లేకుండానే వాళ్ళకు వాళ్ళు ఏదో ఒకటి చేయాల్సి రావడం అనమాట. అండ్ ఆర్గనైజేషన్స్ ఆర్ జస్ట్ ద బర్డెన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, పరిస్థితుల ప్రభావం కావచ్చు, పరిస్థితులు ఏవైనా కావచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, కానీ నిజానికి మన పిల్లల యొక్క నిజ జీవితం అనేది ఎలా ఉంది అంటే స్ట్రైట్ జాకెటెడ్. ఓకే, స్ట్రైట్ జాకెటెడ్ అంటే ఏంది అంటే వాళ్ళ యొక్క మానసిక శారీరకమైనటువంటి ఎదుగుదల ఈ విధమైన కండిషన్స్ వల్ల నిలిపివేయబడుతుంది అనేది ఈ లెసన్ అన్నమాట మనకి. అండ్ నెక్స్ట్ వన్, social conditioning. Are we ensuring the curiosity of our children continue to burn and is not stamped out? ఓకే, అయితే మనం ఏం చేస్తున్నాం, సోషల్ కండిషనింగ్. ఆర్ వి ఎన్షూరింగ్ ద క్యూరియాసిటీ ఆఫ్ అవర్ చిల్డ్రన్ కంటిన్యూ టు బర్న్ అండ్ ఈజ్ నాట్ స్టాంప్డ్ అవుట్. అయితే మనం యొక్క పిల్లలను వాళ్ళ యొక్క సృజనాత్మకతను కానీ, వాళ్ళ యొక్క తెలివితేటలను కానీ చిదిమి వేయకుండా మనం ఏమైనా చేస్తున్నామా? లేదు. దే ఫ్రీ టు ఎక్స్ప్లోర్ ద వరల్డ్ వాళ్ళు ఏమైనా అంటే వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పే అవకాశం మనం ఇస్తున్నామా? లేదు. టు రియలైజ్ దేర్ యూనిక్ పొటెన్షియల్, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటో వాళ్ళు తెలుసుకునే విధంగా మనం వాళ్ళకి అవకాశాలను కల్పిస్తున్నామా? నో. అండ్ హియర్ బై హెల్ప్ డిస్కవర్ ద ట్రూ పొటెన్షియల్ ఆఫ్ ద సొసైటీ ఇట్ సెల్ఫ్. ఒకవేళ ప్రపంచాన్ని వాళ్ళే అర్థం చేసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తున్నామా? లేదు. కానీ మనం అవన్నీ చేయాలి. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారండి గాంధీజీ గారిది, చూడండి ఆ ఎగ్జాంపుల్ ఏంటో. గాంధీజీ సెడ్ దట్ ద గ్రేటెస్ట్ లెసన్స్ ఇన్ లైఫ్ ఆర్ లెర్న్డ్ ఫ్రమ్ చిల్డ్రన్. గాంధీజీ గారు ఏం చెప్తారు అంటే, ఒక గొప్ప లెసన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనము పిల్లల నుంచే నేర్చుకుంటాము. మనం ఏదైతే ఎక్స్పీరియన్స్ అవుతుందో అవి మనము చాలా వరకు మనం పిల్లల నుంచి మాత్రమే నేర్చుకుంటాము, పెద్దల నుంచి కాదు అంటాడు.
not from learned men. A child will fearlessly try before giving up. ఎందుకు అంటే పిల్లలు అనే వాళ్ళు ఏం చేస్తారు అంటే చిల్డ్రన్ వాళ్ళు ఇక చేయలేను నేను, ఇక నా వల్ల కాదు అని అనుకునేంత కంటే ముందు వాళ్ళు ఎంత ప్రయత్నం చేయాలనో అంత ప్రయత్నం చేస్తారనమాట. ఆ ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళకి అది రాకపోతే అప్పుడు దాన్ని వదిలేస్తారు. కానీ మరి వేరే ఏం జరుగుతుంది? యాజ్ అడల్ట్స్ ఫియరింగ్ ఫెయిల్యూర్ వీ గివ్ అప్ ఈవెన్ బిఫోర్ వీ ట్రై. కానీ పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే అట్లీస్ట్ మనం ప్రయత్నించడానికి ముందే మనం దాన్ని చేతులు దులిపేసుకుంటాం అనమాట. చేయలేం. ఎలా అంటే ఏ చైల్డ్ ఈస్ ఇన్హరెంట్లీ క్యూరియస్ అబౌట్ ద వరల్డ్. పిల్లలు ఎందుకు చేశారంటే వాళ్ళు పుట్టుకతోనే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు, సహజమైనటువంటి సృజనాత్మకతను కలిగి ఉంటారు. ప్రపంచం అంటే ఏంటి, ఎలా దాన్ని తెలుసుకోవడానికి కుతూహలంగా ఉంటారు. అబౌట్ రిలేషన్షిప్స్ అంటే ప్రపంచం గురించి కానీ, రిలేషన్షిప్స్ అంటే మదర్ ఫాదర్ బ్రదర్ సిస్టర్ ఆంట్ అంకుల్ ఫ్రెండ్ టీచర్ అలా ఇలాంటి రిలేషన్స్ ఏంటి అని తెలుసుకోవడానికి వాళ్ళు చాలా క్యూరియస్ గా ఉంటారు. అబౌట్ వాంటింగ్ టు అండర్స్టాండ్ హౌ థింగ్స్ వర్క్. అదేవిధంగా వస్తువులు ఎలా పనిచేస్తాయి, ఒక మొబైల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది, టీవీ ఎలా పనిచేస్తుంది అంటే నిజంగా చెప్పాలంటే ఇప్పుడు పెద్దవాళ్ళు కంటే కూడా చిన్నపిల్లలకే టీవీని ఎలా ఎలా ఆపరేట్ చేయాలి, మొబైల్ని ఎలా ఆపరేట్ చేయాలి అనే విషయాలు వాళ్ళకి బాగా తెలుసు. ఎందుకంటే వాళ్ళకి ఆ క్రియేటివిటీ అనేది బై బర్త్ ఉంటుంది అనమాట. ఓకే, అండ్ a child is okay and understand to how things work. As adults, our blinkered and conditioned self prevents us from truly exploring without prejudice. అయితే అడల్ట్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ముందే అంచనా వేయడం వల్ల, ఒక పనిని ముందే అంచనా వేయడం వల్ల దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమైనా కానీ వీళ్ళు ముందుగానే, అది బ్యాడ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అయినప్పటికీ వాళ్ళు వాటిని అంచనా వేసి ముందుగానే ప్రయత్నం చేయకుండానే వదిలేస్తారనమాట. ఫర్ ఎ చైల్డ్ వాట్ షీ డస్ ఇన్ మీనింగ్ఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ రైట్. అయితే ఒక చైల్డ్ ఏం చేస్తుంది అంటే ఒక దానికి మీనింగ్ తనకి ఎంతవరకు తెలుసో అంతవరకు ప్రయత్నం చేస్తుంది. కానీ యాజ్ ఎన్ అడల్ట్ వీ యూజువల్లీ లింక్ ఎవ్రీ యాక్షన్ టు ఎన్ ఎక్స్టర్నల్ రివార్డ్ ఆఫ్ మనీ ఆర్ రికగ్నిషన్. అయితే పిల్లలు వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళకి ఏది తెలుసో దానిపైన మాత్రమే చేస్తుంటారు. అంటే చెయ్యాలి అంటే చెయ్యాలన్నమాట. అలా కాదు, పెద్దవాళ్ళు ఏం చేస్తారు, చేయాలి, మరి చేస్తే నాకేంటి, ఏమైనా లాభం ఉందా నష్టం ఉందా అనే వాటిని ఆలోచించి ఆ చేయాల్సిందాన్ని చేయకపోవడం. ఐ డిడ్ నాట్ లర్న్ హౌ టు బి ఎ ఫాదర్ ఫ్రమ్ మాన్యువల్స్. ఇక్కడ మన అజిమ్ గారు అంటున్నారు, నేను ఫాదర్ గా ఎలా ఉండాలో బుక్స్ చూసి చదువుకోలేదన్నమాట. వాట్ ఎవర్ లిటిల్ ఐ లర్న్ట్ అబౌట్ బీయింగ్ ఏ పేరెంట్. అంటే ఒక పేరెంట్ గా ఎలా ఉండాలో నేను మాన్యువల్స్ చూసి చదవలేదు. ఎలా చదువుకున్నాము? ఐ లర్న్ట్ బై అబ్జర్వింగ్ మై చిల్డ్రన్ అండ్ లెట్టింగ్ దెమ్ టీచ్ మీ. నేను వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వాళ్ళు నాకు టీచ్ చేసే విధంగా నేను ఒక అవకాశం వాళ్ళకి ఇవ్వడం వల్ల నేను ఒక పేరెంట్ గా ఎలా ఉండాలో నాకు తెలిసింది. అంతేకాని మాన్యువల్స్ నుంచి కానీ బుక్స్ నుంచి కానీ నేను నేర్చుకోలేదు అని చెప్తున్నాడు. సిమిలర్లీ ఐ థింక్ అవర్ టీచర్స్ కుడ్ గ్రో ఎనార్మస్లీ బై లెర్నింగ్ ఫ్రమ్ దేర్ స్టూడెంట్స్ హౌ టు బి ఎ గుడ్ టీచర్. ఇదే విధంగా నాకు ఇంకా ఏమనిపిస్తుంది అంటే టీచర్స్ కూడా వాళ్ళ యొక్క వృత్తిపరంగా ఎదగాలి అనుకుంటే వాళ్ళు పిల్లలను, వాళ్ళ యొక్క స్టూడెంట్స్ ని చూసి నేర్చుకోవాలి. ఒక గుడ్ టీచర్ గా ఎలా ఉండాలో వాళ్ళు నిజానికి వాళ్ళ పిల్లలను చూసి నేర్చుకోవాలి, అంటే స్టూడెంట్స్ ని. We will then refrain from pushing our knowledge down their young minds and begin the democratic process of being joint learners as we discover and understand our world. అయితే అప్పుడు మాత్రమే రీఫ్రెయిన్ అంటే ఆ విధంగా నివారించడం. అయితే ఎప్పుడైతే మనం వాళ్ళపైన ప్రెజర్ పెట్టకుండా వాళ్ళతో కలిసి వాళ్ళు చేసే పనులను మనం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తాము, యాజ్ ఎ పేరెంట్ గా కానీ యాజ్ ఎ స్టూడెంట్ గా కానీ, అప్పుడు మాత్రమే వాళ్ళను ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే అవకాశాన్ని మనం కలిగించినట్లు అవుతుంది. I believe a powerful force for empowerment is to have motivated teachers who are learners first, teachers second. ఇంకొకటి కూడా ఈ అజిమ్ గారు నమ్ముతారంట అండి, ఒక
పవర్ఫుల్ శక్తి అనేది ఏంటి అంటే టీచర్ అనేవాడు ముందు లెర్నర్, ఆ తర్వాతనే టీచర్ అన్నమాట. అంటే ప్రతి సిచ్యువేషన్ నుంచి, ప్రతి పర్సన్ నుంచి, ప్రతి ఇన్సిడెంట్ నుంచి కూడా టీచర్ నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి స్టూడెంట్ నుంచి కూడా టీచర్ ఫస్ట్ ఏం చేయాలి, లెర్న్ చేయాలి. అంటే ఫస్ట్ ఎలా ఉండాలి, లెర్నర్ గా ఉండాలి. ఆ తర్వాత మాత్రమే తను టీచర్ అవుతారు. అప్పుడు మాత్రమే ఎంపవర్మెంట్ అనేది చాలా మోటివేషనల్ గా ఉంటుంది. అప్పుడు మాత్రం ఆ టీచర్ ఒక గుడ్ టీచర్ గా డెవలప్ అవుతాడు అని చెప్తున్నాడు. ఓన్లీ దెన్ we will stop trying to mold children into our adult likeness. Only then we will stop. ఎప్పుడు అంటే ఇంకా ఏం చేయమంటున్నా అంటే మన యొక్క ఇష్టాలని, అంటే పెద్దవాళ్ళ యొక్క ఇష్టాలని పిల్లల పైన రుద్దేసి వాళ్ళని మనకు కావాల్సిన విధంగా మలుచుకోవడం చేయకూడదు. ఓన్లీ దెన్ we will let them blossom, developing on the reality mature qualities of their childhood. అప్పుడు మాత్రమే మనము వాళ్ళని ఎదగనించినట్లు, వాళ్ళని వికసింపజేసే విధంగా తోడ్పడతాము. వాళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ లోపల ఆల్రెడీ సహజ సిద్ధంగా ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి వాళ్ళ పొటెన్షియల్ ఏదైతే ఉందో దాన్ని అప్పుడు మన లైక్నెస్ కాకుండా వాళ్ళ దారిలో వెళ్ళి వాళ్ళను సపోర్ట్ చేసినట్లయితే వాళ్ళలో ఉన్నటువంటి సహజమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఇంప్రూవ్ అయ్యి వాళ్ళు ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరుగుతుంది వాళ్ళ లోపల అని అంటాడు. If India has to develop economically, socially, intellectually and culturally, we must empower those most vulnerable to social diktat. అయితే ఒకవేళ ఇండియా గనక ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, మేధోపరంగా, ఇంటెలెక్చువల్లీ అంటే మేధోపరంగా అండ్ సాంస్కృతిక పరంగా గనక డెవలప్ అవ్వాలి అనుకుంటే we must empower those most vulnerable to social diktat. అయితే మనం ఖచ్చితంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక ప్రాబ్లం ఏదైతే ఉందో, వల్నరబుల్ అంటే ఈ మనం ఏదైతే ప్రెషర్ పిల్లల పైన పెట్టి వాళ్ళని మనకు కావాల్సిన విధంగా బలహీనంగా చేయడము, వాళ్ళను ఒక మౌల్డ్ లోకి, వాళ్ళ ఒక రెస్ట్రిక్టెడ్ కండిషన్ లోకి వాళ్ళని ఉంచడం ఏదైతే ఉందో దాన్ని గనక మనము క్లీన్ చేసినట్లయితే అప్పుడు మన ఇండియా అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది. అవర్ ఎమినెంట్ ఇన్ పొటెన్షియల్ చిల్డ్రన్. ఓకే, అంటే అప్పుడు మాత్రమే పిల్లలు సర్వతోముఖాభివృద్ధి చెంది వాళ్ళు ఏం మాట్లాడాలో అవకాశం ఇవ్వాలి, వాళ్ళకి ఎవరిని కలవడమో ఇష్టమో వాళ్ళని కలవనివ్వాలి, వాళ్ళకి ఏం ఆడడం ఇష్టమో ఆటలు ఆడనివ్వాలి, వాళ్ళకి ఏం తినడం ఇష్టమో అది తిననివ్వాలి, వాళ్ళకి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అంతేకాని మన ఇష్టాలని పిల్లల మీద రుద్దనప్పుడు అప్పుడు మాత్రమే ఇండియా కూడా అన్ని విధాలుగా డెవలప్ అవుతుంది అని చెప్తాడు. లెట్ us resolve to give our children the freedom of childhood. మరి ఆ విధంగా ఉండాలి అంటే సొసైటల్ డిక్టాట్ అనేది ఒక దురాచారం లాగా అనమాట, పిల్లల పైన రుద్దడం అనేది. అది ఏమైతే మనం చేయాలో అది చేయాలన్నమాట. అంతే ఆ విధంగా ఎలా చేయాలి, మళ్ళీ ఎలా నిర్మూలించాలి అంటే మన పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలి, చిల్డ్రన్ కు ఫ్రీడమ్ ఇవ్వాలి. లెట్ us చేంజ్ అవర్ స్కూల్స్ ఫ్రమ్ బీయింగ్ టెక్స్ట్ బుక్ ప్రిజన్స్ టు ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్. మన టెక్స్ట్ బుక్ సిస్టమ్ కూడా మారిపోయి ఏ విధంగా ఉండాలి అంటే వాళ్ళకు రోట్ లెర్నింగే కాకుండా ఎక్స్పీరియన్షియల్ అంటే ల్యాబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్, వాళ్ళు కృత్యాధార పనులు చేయడం అన్నమాట, ఎక్స్పెరిమెంట్స్ చేసే విధంగా కూడా మన టెక్స్ట్ బుక్స్ మారిపోవాలి అంటాడు. లెట్ us చేంజ్ హోమ్స్ ఫ్రమ్ బీయింగ్ ట్యూషన్ సెంటర్స్ టు ప్లే గ్రౌండ్స్ ఆఫ్ ఆర్ట్ అండ్ స్పోర్ట్. అదే విధంగా మన స్కూల్స్ ఏమో టెక్స్ట్ బుక్ మోడ్ నుంచి ఏ విధంగా మారాలి, లేబొరేటరీస్ ఆఫ్ ఎక్స్ప్లోరేషన్ గా మారాలి. అంటే వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసే విధంగా, వాళ్ళకి నచ్చిన పనిని ఆ ఎక్స్పీరియన్స్ పరంగా తెలుసుకునే విధంగా టెక్స్ట్ బుక్స్ అనేది మారాలంటాడు. అదే విధంగా ఇక్కడ మనకు పేరెంటల్ ఆస్పిరేషన్స్ కూడా పిల్లల పైన రుద్దుతారంటారు కాబట్టి ఇల్లు కూడా ట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్ లా కాకుండా వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి వాళ్ళకి ఏది ఆడాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏది పాడాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ గేమ్ ఆడాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ డ్రాయింగ్ చేయాలనుకుంటున్నారో, పాట పాడాలనుకుంటున్నారా, డ్రాయింగ్ చేయాలనుకుంటున్నారా, అంటే వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను వాళ్ళు తెలుసుకునే విధంగా మనం ఇంట్లో పరిస్థితులను కల్పించాలి అని చెప్తాడనమాట. అండ్ నెక్స్ట్ వన్, ఇండియా విల్ బి రేడియంట్ when our children are free to dance in the
రెయిన్ ఇండియా ఎప్పుడైతే పిల్లలు రెయిన్ లో అంటే వానాకాలం చిరుజల్లులో హ్యాపీగా సంతోషంగా డాన్స్ చేస్తూ సంతోషంగా వాళ్ళ చైల్డ్హుడ్ ని ఎంజాయ్ చేస్తారో అప్పుడే ఇండియా అనేది అన్ని విధాలుగా సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది అని ఇక్కడ మనకు అజీమ్ గారు ఈ ఈ విధమైన లెసన్ ద్వారా మనకు ఒక మెసేజ్ ని ఇస్తున్నారనమాట. ఐ హోప్ యు ఆర్ ఆల్ అండర్స్టాండ్ మై ఈ ఎక్స్ప్లెనేషన్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.